అయ్యారు అయ్యారు నాయుడు మనుషులు మన పొలంలో కంచేసేస్తున్నారటండి. నాయుడు వాళ్ళెవరు? వాడు నాయుడని మన పక్క పొలం వాళ్ళదేనండి. బాగా లిటిగేషన్ మనిషి అండి. కాలువ పక్కన ఉన్న మన 5 ఎకరాల ముక్క ఆడి పొలంలో కలిపేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడండి. ఈసారి ఏకంగా కంచె వేసేసాడండి. నాయుడు ఏంటిది? కంచె ఇంగ్లీష్లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. తెలివిగా మాట్లాడొద్దు నాయుడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నా పొలంలో వేసిన ఈ కంచె తీసేసి నీ హద్దుల దగ్గర వేసుకో. ఎంఆర్ఓ గారు, ఈ 5 ఎకరాల మీద వీడి కన్నుందని మీకు తెలుసు. ఇలాంటి తప్పులు ఆపకపోయినా పర్లేదు, కానీ ఇలా దగ్గరుండి జరిపించడం మాత్రం మీకు గౌరవం అనిపించుకోదు. చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టుకు వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఛీ, నా ఇళ్ళ నీచుడితో మనకేంటని వదిలేశారనుకోండి, బోల్డ్ అంత టైం సేవ్ అవుద్ది. అదేండి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే, పత్రాలు నాది. నాయుడు, ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాను. మీరు 1957 మోడల్ కారే వాడుతున్నారు అనుకున్నాను. బ్రెయిన్ కూడా ఆ మోడల్దే వాడుతున్నారు. ఇలా అయితే కష్టం. పోనీరా పోలీస్ స్టేషన్కి. ఏంటి పర్దు ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. తెలియకేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. వెళ్ళు సార్, చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా ఎల్నే. ఇప్పుడు ఈ నాయుడుతో మాట్లాడటం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమన్నా పెద్ద తోపా? ముసలాడు మనవాడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కొంపదీసి పొలం గురించే ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్ను సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది. నువ్వే మోసుకెళ్ళాలి. కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. వెళ్ళు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey numbers, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see. ఏంటిది, ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏంటి ఎక్కడ వదిలేసిపోతున్నావు? నాయుడు గారు, సాయంత్రం కలుస్తాను, మీరుంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయామని రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో.
ఎందుకు వదిలేసేవారు అవన్నీ ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంటో చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి చూస్తున్నాను ఆడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాటికాడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోవద్దురా బుజ్జి, పరువు పోద్ది. అంటే ఆడిని కొట్టడం నా వల్ల కాదంటావు? పోని చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళడం. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల గుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సరితోపు చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్ళికి కానీ ఎడతావా? మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ కాలిసులు సుమోలు ఎందుకురా బుజ్జా? మరేం చేయమంటావు? నీలా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, జింక నాటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. చెట్ల దగ్గర, చెరువు దగ్గర డైరెక్ట్గా గుడికాడ వేసేయచ్చు కదరా, అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని బళ్ళు వద్దురా నాన్న, పెట్రోల్ రేటు కూడా పెరిగింది కదా, అందరూ కలిసి ఓ బండిలోనే వెళ్ళండి. ఓ నీ అబ్బా ఆపరదే. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? అందుకే మీరెంత సైలెంట్గా ఉంటే మర్డర్ అంత వైలెంట్గా ఉంటుంది. క్షమించలే. రేయ్ రే నిన్నే. రేయ్ ఆడు బుజ్జిగడే కదా? అవునరా. వాడి పేరేంట్రా? తెలీదన్నా. పేరు తెలియకుండా ఊపుకుంటూ చేస్తారా? రేయ్ ఒరే మగడా, ఆ భావన కొట్టడం కాదురా, దమ్ముంటే బుజ్జును కొట్టు. ఆడేవాడు? నేనే, నాగ సముద్రం బుజ్జి. ఏయ్, రా, రా. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? పో. ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో. వీళ్ళంతా ఎవరు? ఎందుకు? ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమంది? బా ఎక్కువేరా. 20.
దీనమ్మోయ్ నాయుడికి సిరోప్ మాత్రం చూపించి వదిలేశాడు. బుజ్జిగాడికి ఇంకా భగవద్గీతే. ఏయ్ తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. రేయ్, 500 ఇచ్చాను రా నీకు. అలా రేపు ఇచ్చేస్తానా? రే, వీడితో లాభం లేదు కానీ దాన్ని తీసుకురండి రా. ఏయ్, ఏంటిది? తీసుకెళ్ళి బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ని టచ్ చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? బదులే చెప్పేటి ఎగువకి తోడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే